ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. మానస కార్యక్రమానికి సుస్వాగతం. ఈరోజు జ్ఞానము అనేటువంటిది ఒక గొప్ప శక్తి. అది మనలో ఒక తేజస్సుని తీసుకొని వస్తుంది. మరి ఆ జ్ఞానము అనేటువంటి శక్తితో లేదా ఆ జ్ఞానము అనేటువంటి ఒక అగ్నితో మన మనస్సుకైనటువంటి గాయాలను, అలాగే ఎమోషనల్ వోండ్స్, భావోద్వేగపరమైనటువంటి గాయాలను అది ఎలా నయం చేస్తుంది, అది మన దృష్టికోణాన్ని ఎలా మారుస్తుంది అనేది మనం ఇప్పుడు బాగా వివరంగా భగవద్గీత జ్ఞానం అనుసారంగా తెలుసుకుందాము. శరీరానికి గాయమైందనుకోండి, దానికి మనం మెడిసిన్ వేస్తాము, కేర్ తీసుకుంటాము, మంచి ఆహారం తీసుకుంటాము. ఆ గాయము నయమయ్యేంత వరకు కూడా జాగ్రత్త తీసుకుంటాం. ఎందుకంటే అది కంటికి స్పష్టంగా కనిపిస్తుంది. దాన్ని నయం చేసేటువంటి డాక్టర్ దగ్గరికి వెళ్తాము. కానీ కొన్నిసార్లు అంటాం కదా మనము, నేను చాలా బాధపడ్డాను, తర్వాత అంటాము అసలు నాకు చాలా గాయమైనట్లుగా కష్టం అనిపించింది. అలా కొన్ని మనస్సుకి సంబంధించి కొన్ని ఎమోషనల్ వోండ్స్, కొన్ని గాయాలు అనేవి మన మనస్సుని బాధపడుతూ ఉంటాయి. పదే 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 అవి మనకి జ్ఞప్తికి వస్తూ ఉంటాయి, గుర్తుకొస్తూ ఉంటాయి. నిద్రపోతున్నప్పుడు కూడా పలానా వ్యక్తి నన్ను ఆ రోజు ఆ మాట అని ఉండకపోతే, నన్ను ఆ రోజు ఆ విధంగా మోసం చేసి ఉండకపోతే, నాకు ఆ రోజు ఖచ్చితంగా సహాయం చేసినట్లయితే నేను ఈరోజు ఈ స్థితిలో ఉండేవాడిని కానే కాదు అని ఇది లోపల బాగా మనం పెట్టుకున్నాం. అది లోపల బాగా నాటుకుపోయింది అనుకోండి, మనం నిద్రపోతున్నప్పుడు కూడా స్లీపింగ్ డిజార్డర్స్ ఫామ్ అయ్యి మనం నిద్రపోలేము, మన నిద్రాభంగం కలుగుతుంది, అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. సో ఎందుకని? ఎప్పుడో ఎవరో అన్నది ఏదో చేసింది మనం ఇంకా మర్చిపోలేదు. ఆ జ్ఞాపకాలు మానసిక గాయాల రూపంలో, భావోద్వేగపరమైనటువంటి గాయాల రూపంలో అలాగే గుర్తొస్తూ ఉన్నాయి. దాన్ని మర్చిపోలేకపోతున్నాము, దాన్ని మనసు నుంచి తీసేయలేకపోతూ ఉన్నాము. ఎందుకు తీసేయలేకపోతున్నాము? మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మనస్సుకి అయినటువంటి గాయాలను కానీ, భావోద్వేగపరంగా ఎమోషనల్గా వచ్చేటువంటి గాయాలని కానీ మనం తొలగించుకోవాలి అంటే మనకి శక్తి కావాలి, మనకి బలం కావాలి, మనకి ఆ పాజిటివిటీ కావాలి. మన మనస్సు సున్నితంగా, సెన్సిటివ్గా, సాఫ్ట్గా ఉండద్దు. ఎవరు ఏది అన్నా దాన్ని లోపల పెట్టేసుకొని బాధపడేటువంటి స్వభావం నుంచి, ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి. జ్ఞానము కావాలి. ఆ జ్ఞానము, ఆ శక్తి లేకపోతే మనము యోగము, ధ్యానము చేయలేము. మరి ఏం చేస్తాము? అటువంటి బాధలు, గాయాలు కలిగినప్పుడు ఏదో ఫోన్ చూస్తూ ఉంటాం, కొన్ని కామెడీ సీన్స్ చూస్తాం, ఎంటర్టైన్ చేస్తాం, మళ్ళీ గుర్తొస్తూ ఉంటాయి, మళ్ళీ లోపల అదే చింతన నడుస్తూ ఉంటుంది. లేదా మనకి ఇష్టమైనటువంటి ఫుడ్ని చేసుకొని తింటాము, కాఫీ టీ తాగుతూ ఉంటాము, లేదా టీవీలో ఏదైనా ఒక ప్రోగ్రామ్ని వాచ్ చేస్తూ ఉంటాము. ఆ పనిలో ఉన్నంతసేపు ఈ ఎమోషనల్ని, ఈ మానసిక గాయాలని మర్చిపోతాం. మళ్ళీ పదే పదే గుర్తొస్తూ ఉంటాయి, మనసులోనే ఉన్నాయి కదా అవి, మళ్ళీ జ్ఞప్తికి వస్తూ ఉంటాయి. ఫ్రెండ్స్తో ఎవరితో అయినా ముచ్చట పెడుతూ ఉంటాము, ఆనందిస్తూ ఉంటాం. అప్పటి వరకు వాటిని కవర్ చేయగలము. కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, లోపల చాలా అంటే చాలా బాధ పెట్టుకొని, ఆ సప్రెషన్ పెట్టుకొని పైకి నవ్వుతూ ఉంటారు. అప్పుడు కూడా తెలిసిపోతుంది, కళ్ళ ద్వారా తెలిసిపోతుంది, మాటల ద్వారా తెలిసిపోతుంది, ఫీలింగ్స్ ద్వారా తెలిసిపోతుంది. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, అర్థం చేసుకోవాల్సింది, ఎందుకని వీటిని మనం క్లీన్ చేసుకోలేకపోతున్నాము, ఎందుకు మనస్సు వీటి నుంచి ఫ్రీ అవ్వలేకపోతుంది అని అంటే, దానిని తొలగించుకోవడానికి కావలసినటువంటి జ్ఞానము చాలా అవసరం. ఆ జ్ఞానముతోనే మనం వాటిని తొలగించుకోగలము. మనకి బాగా అర్థమైంది, ఏదైనా సరే మన సంకల్పము, మన ఆలోచన, పరిస్థితి 5% అయితే దాని గురించి ఆలోచించి 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 పెద్దదిగా చేసుకొని మన మనస్సుని కొలాప్స్ చేసుకుంటూ ఉన్నాము కదా. దాని కారణంగా ఏమైపోతున్నాము, నేను చాలా బాధపడుతున్నాను,
నేను చాలా సాడ్గా ఫీల్ అవుతూ ఉన్నాను, నాకు చాలా కోపం వస్తూ ఉంది, నేను చాలా అన్హ్యాపీగా ఉన్నాను, నేను చాలా మూడీగా ఉన్నాను, ఇటువంటివన్నీ అంటూ ఉంటాం కదా. ఇక్కడ జ్ఞానము ఏం చేస్తుందంటే, నువ్వు మూడీ కాదు, నువ్వు సాడ్ ఫెలో కాదు, నువ్వు అన్హ్యాపీ ఫెలో అంతకంటే కానే కాదు, అది కేవలం నువ్వు ఐడెంటిటీగా దాంతో అటాచ్ అయి ఉన్నావు, నీ స్వరూపము అది కాదు అని జ్ఞానము ఆ నెగిటివ్ బిలీఫ్స్ని తొలగిస్తుంది, మన స్వరూపాన్ని మనకి గుర్తు చేస్తుంది. ఎలా గుర్తు చేస్తుంది మన స్వరూపానికి? నువ్వు ఈ శరీరము కాదు, ఈ శరీరాన్ని నడిపించేటువంటి 2 కనుబొమ్మల మధ్య బ్రుకుటి స్థానంలో ఉన్నటువంటి చైతన్య సితారవు. వీటన్నింటినీ నువ్వు తొలగించుకోగలవు, నువ్వు తేజోవంతంగా ఉండగలవు అని ఫస్ట్ జ్ఞానము ఆ నెగిటివ్ బిలీఫ్స్తో కూడినటువంటి ఐడెంటిటీని అంతటినీ కూడా తొలగించి నువ్వు తొలగించుకోగలవు, నీ వలన సాధ్యమవుతుంది, నీ మనసుని క్లియర్గా పెట్టుకోగలవు అని నా స్వరూపాన్ని నాకు గుర్తు చేస్తుంది. ఎలా అది? న జాయతే మ్రియతే వా కదాచిత్ నా అయం భూత్వా భవితవాన భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. ఇది నీ స్వరూపం. అంతేకాని ఎప్పుడు కూడా ఇలాంటి వర్డ్స్ యూజ్ చేయొద్దు. ఏ వర్డ్స్ యూజ్ చేయొద్దు? నేను సాడ్ ఫెలోని, నేను మూడీ ఫెలోని, నాకు ఎప్పుడు కోపం వస్తూ ఉంటుంది. ఇది కాదు నీ స్వరూపం. నీ స్వరూపం ఇది. ఏంటిది? న జాయతే మ్రియతే వా కదాచిత్ నా అయం భూత్వా భవితవాన భూయః. భగవంతుడు నిన్ను ఈ సృష్టి మీదకి పంపించింది ఈ చిన్న చిన్న వాటికి బాధపడుతూ కూర్చొని దుఃఖిస్తూ ఏడుస్తూ ఉండమని కాదు. దానికోసం ఆయన ఇంత సృష్టిని రచన చేయలేదు, ఇంత ప్రకృతిని రచన చేయలేదు. సంతోషంగా ఉండేందుకు, సుఖంగా ఉండేందుకు రచన చేసి నీ స్వరూపాన్ని తెలుసుకొని వీటన్నింటినీ ఈజీగా తొలగించుకోమని క్రియేట్ చేశారు. నువ్వు పుట్టేవాడివి కాదు, నువ్వు గిట్టేవాడివి కాదు, నువ్వు నిన్న లేకుండా రేపు ఉండకుండా ఈరోజు నీ స్మృతి నీ ఉనికి లేకుండా ఉండేటువంటి వాడివి కూడా కాదు. ఎవరు చెప్పగలరు ఇంత అర్థవంతంగా? భగవంతుడే చెప్పగలరు. న జాయతే మ్రియతే వా కదాచిత్. పుట్టేవాడివి కాదు, చనిపోయేవాడివి కాదు, పరివర్తనకి లోనయ్యేవాడివి అసలే కాదు. సచ్చిత్ ఆనంద స్వరూపం, శాశ్వతమైనటువంటి వాడివి. అజో నిత్య శాశ్వతోయం పురాణో. ఈ శరీరానికి మరణం ఉంది, ఈ శరీరానికి పుట్టుక ఉంది, నీకు కాదు. ఈ శరీరాన్ని ఎవరైనా ఏదైనా చేయగలరు కానీ నిన్ను కాదు. నీ మనస్సుని కూడా ఎవరు ఏం చెయ్యలేరు నీ గురించి నువ్వు జ్ఞానం తెలుసుకున్నప్పుడు. ఇంకా ఈ జ్ఞానం ముందుకు తీసుకొని వెళ్ళి ఏం చెప్తుంది? నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః న చైనం క్లేదయం త్యాపో న శోషయతి మారుతః. నైనం చిందంతి శస్త్రాణి. నిన్ను ఏ ఖడ్గము ఛేదించలేదు, ఏ శస్త్రము ఛేదించలేదు, అది శరీరం వరకే. న చైనం క్లేదయం త్యాపో. నిన్ను నీరు ముట్టుకోలేదు, టచ్ చేయలేదు, ఏ గాలి కూడా టచ్ చేయలేదు, ఈవెన్ అగ్ని కూడా నిన్ను కాల్చలేదు, ఈ శరీరం వరకే. అంటే ఇక్కడ శాస్త్రం ఎలా చెప్తుంది అంటే పంచతత్వాలు చాలా ప్రబలమైనవి, శక్తివంతమైనవి. వాటి శక్తి అందరికీ అవగాహన ఉంది. ఆ పంచతత్వాలతో కూడినటువంటి ప్రకృతియే నిన్నేం చెయ్యలేదు. ఈ చిన్న చిన్న గాయాలు, ఈ చిన్న చిన్న ఫీలింగ్స్, వాళ్ళేదో అన్నారు, వీళ్ళేదో అన్నారు, అది మనసులో పెట్టుకోవడము, ఇవి నిన్నేం చేస్తాయి? ఇలా మన మనస్సుని నెగిటివ్ నుంచి పాజిటివ్లోకి, ఈ దృష్టికోణంలోకి తీసుకురాగలిగినటువంటి శక్తి జ్ఞానయోగాలకి, దైవస్మరణకే ఉంది. ఎంత చక్కగా ఉంది కదా! ఈ పంచతత్వాలే నన్ను ఏం చేయలేవు. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః. అగ్ని కూడా కాల్చలేదు. మరి చిన్న చిన్న మాటలన్నీ ఎమోషనల్ వూండ్స్ అనుకుంటూ మనస్సుని ఎందుకు గాయపరుచుకుంటావు? గాయపడినటువంటి మనస్సు ఎంత దెబ్బతింటుంది, అది జ్ఞానయోగాలకి ఏమి అనుకూలతను సాధించుకుంటుంది అని ఇక్కడ భగవంతుడు ఫస్ట్ మన ఐడెంటిటీని తెలుసుకోమని, మార్చుకోమని చెప్తున్నారు.
ఎప్పుడైతే ఇది నా స్వరూపం ఇంత గొప్పది, నన్ను పంచతత్వాలే ఏం చేయలేవు, ఈ చిన్న చిన్న విషయాలను నేను ఈజీగా మర్చిపోగలను, వారిని క్షమించగలను అనేటువంటి క్షమాభావన మనలో కలుగుతుంది. ఫర్గెట్ అండ్ ఫర్గివ్, ఇది నాలో కలుగుతుంది. ఎందుకంటే ఆ శక్తి ఇక జాగృతి అవుతుంది నా స్వరూపాన్ని నేను తెలుసుకున్నప్పుడు. ఇప్పటి వరకు ఏంటి, వాళ్ళు ఏదో అన్నారు, అవమానపరిచారు, మోసం చేశారు, గాయపరిచారు, నష్టపరిచారు, అది అయిపోయింది. పాస్ట్ ఈజ్ పాస్ట్. నిజంగానే కష్టపెట్టారు, కానీ దాని గురించి చింతిస్తూ ఉంటే రోగాలు తప్ప ఏమీ రావు. ఆ సంఘటన జరిగిపోయింది, జరుగుతూ ఉంది. నువ్వు ఫెయిల్ కాదు, నీవు సఫలతా స్వరూపానివి. ఆ సంఘటనలో నువ్వు అక్కడ ఆ విధంగా చేయాల్సి వచ్చింది, ఓడిపోయావు, కానీ నువ్వు ఫెయిల్ కాదు. నీ శక్తి చాలా గొప్పది, నీ స్వరూపం గొప్పది. మాత్ర స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖాదాహ ఆగమపాయినో నిత్యాహ తాం తితిక్షస్వ భారత. ఈ శరీరంలో ఉన్నప్పుడు, ఈ కర్మక్షేత్రంలో ఉన్నప్పుడు, ఈ మనుషుల మధ్య ఉన్నప్పుడు ఒక్కొక్క స్వభావ సంస్కారాలు ఒక్కొక్కలా బాధపడుతూ ఉంటాయి. అవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. బాధపడకు. ఇప్పుడు ఒక కప్పు చేతిలో ఉంది, తాగుతున్నాం, కాఫీ తాగుతున్నాం, టీ తాగుతున్నాము, కింద పడిపోయింది. సో ఇక్కడ పడిపోయింది కప్పు మాత్రమే, విరిగిపోయింది కప్పు మాత్రమే, నేను కాదు. నా చేతిలో ఉన్నటువంటి కప్పు మాత్రమే పడిపోయింది, విరిగిపోయింది, అంతే, నేను కాదు. అలాగే ఇక్కడ కూడా ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన కారణంగా నా మనసుకి కొద్దిగా నొప్పి తగులుతుంది, గాయం తగులుతుంది. ఆ సంఘటనను వేరు చేసి చూసేటువంటి డిటాచ్డ్ అబ్జర్వేషన్ లేదా క్లియర్ కాన్షియస్నెస్ అనేది మనకి జ్ఞాన యోగాల ద్వారానే డెవలప్ అవుతుంది. జ్ఞానము ఈ విధంగా మన దృష్టికోణాన్ని మారుస్తుంది కదా. కప్పు కాదు, కప్పు మాత్రమే పగిలిపోయింది, నేను కాదు. సంఘటన జరిగింది, ఆ సంఘటననే పదే పదే గుర్తు తెచ్చుకుంటేనే నొప్పి కలుగుతుంది, మర్చిపోతే ఏమీ ఉండదు. అందుకే భగవంతుడు ఈ మనస్సుకి 2 శక్తుల్ని ఇచ్చాడు. ఏంటది? ఒకటి స్మృతి, 2 విస్మృతి. మంచి విషయాలని జ్ఞప్తికి తెచ్చుకో, చెడు విషయాలని, పనికిరాని విషయాలని, బాధ కలిగించే విషయాలని విస్మృతి చెయ్యి, మర్చిపో. ఫర్గెట్ఫుల్నెస్ ఉండాలి, లేకపోతే మనం సుఖంగా ఆనందంగా ఉండలేమని ఆయనకి తెలుసు. గత జన్మల యొక్క జ్ఞాపకాలు, వాసనలు అన్నీ గుర్తొస్తూ ఉన్నా మనం సుఖంగా ఉండలేము అని ఫ్రెష్ మెమరీతో, ఫ్రెష్నెస్గా మనం ఈ సృష్టి మీదకి మళ్ళీ ఈ శరీరంలో వచ్చేలాగా ఈ సృష్టిని రచన చేశారు ఆయన కదా. కాబట్టి స్మృతి, విస్మృతి. ఇప్పుడు మనం ఏమైంది, ఈ ఉరుకుల పరుకుల జీవితంలో జ్ఞానయోగాలు లేకపోవడం వలన చెడు విషయాలన్నింటినీ స్మృతి చేసుకుంటూ ఉన్నాము. మంచి విషయాలని, ఏకాగ్రత, ధ్యానము పెంచేటువంటి విషయాలన్నింటినీ కూడా విస్మృతి చేస్తున్నాం, పక్కన పెట్టేస్తున్నాం. అందుకని ఒత్తిడి కలుగుతుంది, సంఘర్షణ కలుగుతుంది. ఇప్పుడు ఈ జ్ఞానం ఏం చేస్తుంది? అవసరం లేనటువంటివి, బాధ కలిగించేటువంటివి, కలవరపెట్టేటువంటివి మర్చిపో. ఫర్గెట్ఫుల్నెస్, విస్మృతి చెయ్యి, మనసు నుంచి క్లీన్ చేసుకో, జ్ఞానయోగాల యొక్క శక్తిని పెంచుకో. స్మృతి, మంచి విషయాలని జ్ఞప్తికి తెచ్చుకో, పరమాత్మ ప్రేమని జ్ఞప్తికి తెచ్చుకో, మహాత్ములు చేసినటువంటి త్యాగాన్ని గుర్తు తెచ్చుకో. ఈ విధంగా జ్ఞానము మన దృష్టికోణాన్ని మారుస్తుంది. దానికి ఉన్నటువంటి ఆ నమ్మకాలన్నింటినీ కూడా తొలగిస్తుంది కదా. సో ఎప్పుడైతే మనం ఇలా ఆలోచిస్తూ ఉంటామో, మన ఆలోచన విధానం మారుతూ ఉంటుందో, అప్పుడు మన సంఘటన పట్ల ఉండేటువంటి ఇంటర్ప్రిటేషన్, దృష్టికోణం కూడా మారుతుంది. లేకపోతే ఇంకెప్పుడు పదే పదే అది గుర్తొస్తూ ఉంటుంది. వాళ్ళు నన్ను అన్నారు, ఇప్పుడు నేను వాళ్ళని ఏ విధంగా బాధ పెట్టాలి, ఏ విధంగా హర్ట్ చేయాలి, ఏ విధంగా మాటలతో వాళ్ళని గుచ్చాలి, వాళ్ళు ఒక బాణమే వేస్తే నేను ఇంకా 10 బాణాలు ఎలా వేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది ఈ మనసు. ఎందుకు 10 బాణాలు వేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది? దానికి శక్తి లేదు,
దానికి జ్ఞానము లేదు, దానికి దైవ స్మరణ లేదు, దానిలో ఆధ్యాత్మికత బలం, ఆధ్యాత్మికత వలన వచ్చేటువంటి లాభాలు ప్రాప్తుల గురించి దానికి ఏమాత్రము అవగాహన లేదు. అందుకనే అటు నుంచి ఒక బాణమే వస్తే ఇటు నుంచి 10 బాణాలు వెళ్ళిపోతూ ఉన్నాయి. ఎందుకని? అది మర్చిపోయింది తన శక్తిని తాను. జ్ఞానం గుర్తు చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఒక పెద్ద మహాసామ్రాజ్యానికి ఒక రాజుగారు ఉన్నారనుకో, ఆ రాజుగారు ఎంతో అలర్ట్గా, ఎంతో అటెన్షన్గా ఉండాలి, లేకపోతే రాజ్యమే కుప్పకూలిపోతూ ఉంటుంది. ఆ రాజుగారు ఎప్పుడు నిద్రపోతూ ఉన్నారనుకోండి, నిర్లక్ష్యంతో ఉన్నారనుకోండి, నిద్రలో కూడా నడుస్తూ ఉన్నారనుకోండి, ప్రాణానికి కూడా ఏదైనా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే మన మనస్సులో ఎంత శక్తి ఉందో ఆధ్యాత్మికత ఆచరించటం వలన, ఫాలో చేయడం వలన ఎటువంటి ప్రాప్తులు ఉన్నాయో మనం తెలుసుకోకుండా అజ్ఞానము అనేటువంటి నిద్రలో నిద్రపోతూ ఉన్నామనుకోండి, ఈ చిన్న చిన్న విషయాలని పట్టుకొని ఆలోచిస్తూ బాధపడుతూ వాటిని క్లీన్ చేసుకోలేక, మర్చిపోలేక, ముందుకు వెళ్ళలేక అలాగే ఉంటాం. ఇక ఆ వ్యక్తి మన ఎదురుగా వచ్చినా ఆ వ్యక్తి మారిపోయి ఉండొచ్చు, ఆ వ్యక్తి జీవితం మారిపోయి ఉండొచ్చు, ఆయన ఎంతో సంతోషంగా ఆనందంగా ఉంటాడు హాయిగా. మనం అదే గుర్తుపెట్టుకొని అదే దృష్టికోణంతో ఎలాగ ఆయన్ని బాధపెడుతూ కష్టపడుతూ ఉండాలని ఆలోచిస్తూ ఉంటాం. కాబట్టి ఈ జ్ఞానం ఏం చేస్తూ ఉంటుంది? మనలో నిద్రపోతున్నటువంటి, నిద్రాణంగా ఉన్నటువంటి శక్తిని మేల్కొల్పి, అజ్ఞానము అనేటువంటి నిద్ర నుంచి కూడా మనల్ని మేల్కొల్పి ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. సో మనస్సులో ఒక క్లారిటీని, ఒక స్పష్టతని తీసుకొస్తుంది. ఈ విధంగా ఎప్పుడో ఎవరో ఏదో నన్ను అవమానపరిచారు, లేకపోతే రిజెక్షన్, ఈరోజు చాలామంది ఫీల్ అవుతున్నారు కదా, నన్ను రిజెక్ట్ చేశారు అని. ఏం రిజెక్ట్ చేశారు? చిన్న విషయాలకే, మెసేజ్కి రిప్లై ఇవ్వలేదని, అడిగిన దానికి సరిగ్గా సమాధానం చెప్పలేదు అని, ప్రేమతో గౌరవంతో మాట్లాడలేదు అని, వదిలిపెట్టి వెళ్ళిపోయారు అని, ఇటువంటి చిన్న చిన్న ఫీలింగ్స్ అన్నీ కూడా లోపల పెట్టుకొని బాధపడుతూ, గాయపడుతూ అలాగే కూర్చొని ఉన్నారు. ఇప్పుడు వాటినన్నింటినీ మనం ఎలా తొలగించుకోగలము? రోజు మనస్సులో శుద్ధమైనటువంటి జ్ఞానము అనేటువంటి జలం పోస్తూ ఉండటం వలన, జ్ఞానము అనేటువంటి అమృతం పోస్తూ ఉండటం వలన మనలో ఉన్నటువంటి అజ్ఞానం తొలగిపోతుంది, మనలో ఉన్నటువంటి అశ్రద్ధ తొలగిపోతుంది, మన మనస్సుకి ఫామ్ అయిపోయినటువంటి సంశయాలు, సందేహాలు తొలగిపోయి నేను క్షమించలేను, నేను మర్చిపోలేను అనేటువంటి భావనల నుంచి నేను కనీసం నా మనశ్శాంతి కోసం, నా ఆనందం కోసం నేను ఆ విషయాలన్నింటినీ మర్చిపోగలను అనే దాని వరకు కూడా మనం ఎదగగలము. ఎప్పుడైతే అలా ఎదుగుతామో సంబంధాలు మాధుర్యంగా అవుతాయి, ఆరోగ్యంగా ఉండగలము, ఆనందంగా ఉండగలము. ఈ జ్ఞానము అగ్ని అని ఎలా చెప్తున్నామో, యథైదాంసి సమిద్ధోగ్ని భస్మసాత్కురుతే అర్జున, జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్కురుతే తదా. యథైదాంసి సమిద్ధోగ్ని భస్మసాత్కురుతే అర్జున, జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్కురుతే తదా. అంటే ఉట్టిగా జ్ఞానము కాదు, మనస్సు నిండా జ్ఞానం ఉంటే ఇక పరమాత్మతో సంబంధాన్ని జోడించి ఆయన ప్రేమని, ఆయన శక్తిని ఆస్వాదించి ఈ జ్ఞాన యోగాలు మనకి 2 అస్త్రశస్త్రాలుగా అయ్యేలాగా చేసుకోగలం. యథైధాంసి సమిద్ధోగ్ని, బాగా అగ్నితో ప్రజ్వలిస్తూ ఉన్నటువంటి కట్టె ఏ విధంగా ఆ అగ్ని ఆ చెత్తనన్నింటినీ మొత్తాన్ని కూడా కాల్చివేస్తుందో అర్జున, అదేవిధంగా ఈ జ్ఞానము అనేటువంటి శక్తి లోపలికి బాగా వెళ్ళినప్పుడు దాని గురించి మనం బాగా ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అది ఒక శక్తిగా మారి, అది ఒక అస్త్రంగా మారి, అది మనలో ఉన్నటువంటి సంశయాలను, సందేహాలను అన్నింటినీ కూడా తొలగించి
మన మనస్సులో ఇప్పటిదాకా లోపల ఉన్నటువంటి కొన్ని రకాల నేను చెయ్యలేను, నేను క్షమించలేను, నేను మర్చిపోలేను, వాళ్ళు నన్ను ఈ విధంగా కష్టపెడితే నేను మళ్ళీ తిరిగి వాళ్ళతో ఎలా మాట్లాడుతూ నవ్వుతూ ఉండగలను అనేటువంటి ఈ లిమిటెడ్ నెగిటివ్ బిలీఫ్స్ అన్నింటినీ తొలగించడానికి, ఆ నెగిటివ్ బిలీఫ్స్ని సమాప్తి చేయడానికి ఈ జ్ఞాన బలము ఉపయోగపడుతుంది. ఈ జ్ఞానముతో ఉన్నటువంటి మనస్సు మాత్రమే ఆ జరిగిపోయినటువంటి కాలం చేసినటువంటి లేదా మనుష్యులు చేసినటువంటి గాయాలను, భావోద్వేగపరమైనటువంటి ఆ ఎమోషనల్ వూండ్స్ని కూడా అది పరివర్తన చేస్తుంది. ఒక అగ్ని చుట్టూ ఉన్న చెత్త బాగా ఉన్నప్పుడు ఒక అగ్నిని వెలిగిస్తే ఏ విధంగా చెత్త అంతా కాలిపోతూ ఉంటుందో, ఈ లోపల ఉన్నటువంటి రకరకాల నెగిటివ్ బిలీఫ్స్ అంతా కూడా అశ్రద్ధ, అజ్ఞానము, సంశయము ఇవన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి ఇప్పుడు మనం మన జీవితంలో దేన్ని ఆచరించాలి? అలాగే మనస్సు నిండా గాయాలు పెట్టుకొని బలహీన పడుతూ బాధపడుతూ కూర్చోవలసినటువంటి అవసరం లేదు. ఎవరైతే మనల్ని బాధ పెట్టారో వారిని క్షమించేద్దాం. ఎవరినైతే మనం బాధ పెట్టామో వారిని క్షమాపణ అడుగుతాం. అకౌంట్ని క్లియర్ చేసుకుందాం. అంతా మంచే జరుగుతుంది అనేటువంటి దారిలో ముందుకు వెళ్దాం. అలాగే అక్కడే కూర్చొని ఉండిపోవద్దు. మనల్ని బాధ పెట్టినటువంటి వారిని క్షమించేద్దాం. మనం ఎవరైతే బాధ పెట్టామో వారిని కూడా క్షమాపణ అడిగి సత్సంబంధాలతో ముందుకు వెళ్దాం. అంతేకాని దాన్ని అలాగే పట్టుకొని కూర్చుంటే మనం ఏ పని కూడా చేయలేము. అదే చిన్న చిన్న దానిగా ఫామ్ అయిపోయి అనేక రకాల అనారోగ్యాలకు కారణమవుతూ హార్ట్ అటాక్స్ రావడానికి, షుగర్, బీపీ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి మన మనస్సుకైనటువంటి గాయాలను, ఎమోషనల్ వూండ్స్, భావోద్వేగపరమైనటువంటి గాయాలను జ్ఞానము అనేటువంటి ఒక తేజస్సుతో, జ్ఞానము అనేటువంటి ఒక శాస్త్రంతో, భగవంతుని యొక్క స్మరణను ఆధారంగా చేసుకొని మనసులో ఉన్నటువంటి లిమిటెడ్ నెగిటివ్ బిలీఫ్స్ని తొలగించుకొని వాటిని మర్చిపోయి ముందుకు వెళ్ళటానికి చాలా 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 అవకాశం ఉంటుంది అని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో తప్పకుండా మన అడుగులు ఈ జ్ఞాన యోగాల వైపుకి, పరమాత్మ స్మరణ వైపుకి, ఆధ్యాత్మిక మార్గం వైపుకి మనం వెళ్ళగలము. ఆ ఈశ్వరుని యొక్క ఆశీర్వాదాలని మనం సొంతం చేసుకోగలము. మన మనస్సుని వీటన్నింటి నుంచి ఫ్రీ చేసుకొని ఆనందంగా ఉండగలం. ఈరోజు మనం జ్ఞానము అనేటువంటి శక్తితో, అగ్నితో ఎమోషనల్ వూండ్స్ లేదా మానసిక గాయాలను ఏ విధంగా సమాప్తి చేసుకోవాలి అనేటువంటి ఒక చక్కటి దివ్యమైన అంశాన్ని చూసాము. మరొక చక్కటి దివ్యమైనటువంటి అంశంతో తర్వాత ఎపిసోడ్లో కలుద్దాం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.